హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పీకేస్ ఫర్ క్రియేషన్స్. బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ ఏంటి అంటే అందరికీ గుర్తొచ్చేది సమోసా. దట్టు ఆనియన్ సమోసా అందరికీ గుర్తొస్తుంది. సో, ఈ ఆనియన్ సమోసాని హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి మెజర్‌మెంట్‌కి. అందులో 1 ½ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. కొద్దిగా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోండి చపాతీ పిండిలాగా. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్‌గాను ఉండకూడదు. అలా కలుపుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరుగు, రుచికి తగ్గట్టు సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా మనకి టేస్ట్ రావాలి అంటే షాప్ టైప్‌లో కొద్దిగా చాట్ మసాలా వేసి దాన్ని కలిపి పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న ఒక కప్పు పిండికి నాకు 3 చపాతీలైతే వచ్చాయండి. ఈ 3 చపాతీలని చాలా సన్నగా రుద్ది తీసి పెట్టుకోండి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత మనం చపాతీలని కాల్చుకుందాం. ఈ చపాతీలని లైట్‌గా కాల్చుకుంటే చాలండి. ఇలాగ లైట్‌గా కాల్చుకోండి. ఇప్పుడు దీన్ని మనం సమోసా షీట్స్ లాగా కట్ చేసుకుందాం. మిగిలిన ఎడ్జెస్‌ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్చర్‌లోకి ఇలా డీప్ ఫ్రై చేసిన పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిలోకి వాటర్ వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఇలా సమోసా షీట్‌కి అప్లై చేసి సమోసా షేప్ ఇచ్చుకున్న తర్వాత స్టఫింగ్‌ని యాడ్ చేసుకోండి. ఎక్కడ హోల్ లేకుండా మొత్తం కవర్ చేసి ఇలా సమోసాలని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు సమోసాలు వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండండి. అంతే. చూసారా, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడాని మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి. ఇప్పుడు ఇవి తీసేసి రిమైనింగ్‌వి కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి తీసేసుకోండి. అంతే అండి. క్రిస్పీ అండ్ టేస్టీ సమోసా అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.